Dear students, we are learning permutations and combinations chapter. So this is the end of this is the last video of this chapter. So in this video we are going to learn exercise 5e section 3 last 4 problems. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మంచిగా నేర్చుకోండి, సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్ అండి. అంటే మనకి ప్రాబ్లం చూడడానికి భయంకరంగా కనబడవచ్చు కొందరికి, కానీ దాన్ని కనుక మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, కొంచెం చదివి అవి అర్థం చేసుకున్నట్లయితే ఇంతకంటే ఈజీ చాప్టర్ ఏముండదు. ఓకేనా, సింపుల్ 2-3 లైన్లు, జస్ట్ 2-3 లైన్స్లోనే ఆన్సర్ ఉంటుంది. స్టేట్మెంట్స్ రాయాలి. స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచో బైహార్డ్ చేసి రాయడము అదంతా ఏముండదండి, జస్ట్ ప్రాబ్లంలోవే కింద రాయడం అంతే. సో అంత ఈజీ చాప్టర్, ఈజీగా 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మంచిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్ గురించి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. సో ఫస్ట్ 6th ప్రాబ్లం. Find the number of ways of forming a committee of 5 members out of 6 Indians and 5 Americans, so that always the Indians will be in majority in the committee. సో మనం ఒక 5 మెంబర్స్ ఉన్న కమిటీని తయారు చేయాలండి. సో ఆ కమిటీలో ఎవరి నుంచి తీసుకోవాలి? మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 6 ఇండియన్స్ ఉన్నారు, 6 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు. నెక్స్ట్ 5 మెంబర్స్ అమెరికన్స్ ఉన్నారు. 6 + 5 11 మెంబర్స్. ఫ్రమ్ దట్ 11 మెంబర్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 5 మెంబర్స్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఓకే, సో ఆ 5 మెంబర్స్కి కూడా కండిషన్ ఇచ్చాడు ఎలా సెలెక్ట్ చేయాలనేది. ఎలానట అంటే, సో దట్ ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బీ ఇన్ మెజారిటీ. ఆ కమిటీలో నువ్వు సెలెక్ట్ చేసినట్లయితే, లాస్ట్ కమిటీ ఫామ్ అయిన తర్వాత నంబర్ కనుక చూసినట్లయితే ఇండియన్స్ ఎక్కువ ఉండాలంట. ఇక్కడ కూడా మనకి ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కదా, 6 ఇండియన్స్ 5 అమెరికన్స్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇండియన్స్ నుంచి ఎక్కువ మెంబర్స్ని తీసుకోవాలి ఆ కమిటీ ఫామ్ చేయడానికి. దట్ ఈస్ ద కండిషన్. ఓకే, సో హౌ కెన్ వీ ఫామ్, ఇన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ వీ కెన్ సెలెక్ట్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సింపుల్. ఓకే, సో రఫ్లీ వీ కెన్ సీ వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, 6 ఇండియన్స్ ఉన్నారు, 5 అమెరికన్స్ ఉన్నారు కదా. సో 5 మెంబర్స్ కమిటీని ఫామ్ చేయాలి కాబట్టి ఇందులో ఎంతమందిని తీసుకోవచ్చు? 5 మెంబర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ 1 మెంబర్ని తీసుకున్నాం అనుకోండి, అమెరికన్స్ ఎంతమంది? 4. సో ఇండియన్స్ కంటే అమెరికన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నో. ఇండియన్స్ 2 మెంబర్స్ని తీసుకుంటే యాడ్ చేస్తే 5 రావాలి కదా, వీళ్ళు 3 మెంబర్స్ కావాలి. సో మళ్ళీ అమెరికన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇండియన్స్ 3 తీసుకుంటే అమెరికన్స్ 2 తీసుకోవాలి. 3 + 2 5 కదా. నౌ ఇండియన్స్ ఆర్ మోర్ దాన్ అమెరికన్స్ కదా. ఇండియన్స్ అమెరికన్స్ కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్. నెక్స్ట్ ఇక్కడ 4 మెంబర్స్ తీసుకుంటే ఇక్కడ ఎంతమంది తీసుకోవాలి? 1. ఇండియన్స్ 4 అయితే అమెరికన్స్ 1, ఎందుకంటే 5 మెంబర్సే కమిటీ కదా. సో ఇక్కడ కూడా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అమెరికన్స్ కంటే, ఇది కూడా వ్యాలిడ్. నెక్స్ట్ ఇండియన్స్ 5 మెంబర్స్ తీసుకొని find the number of ways of forming a committee of 5 members out of 6 Indians and 5 Americans, so that always the Indians will be in majority of the committee. సో ఇండియన్స్ని 5 తీసుకొని అమెరికన్స్ని తీసుకోకుండా ఉన్నాను అనుకోండి, 5 + 0 ఏమవుతుంది? 5 తీసుకోవచ్చు. కండిషన్ పెట్టలే కదా, ఖచ్చితంగా అమెరికన్ ఒకరు ఉండాలి, ఇండియన్ ఒకరు ఉండాలి టీంలో అని కండిషన్ మనకేం పెట్టలేదు. కాబట్టి ఇండియన్స్ని 5 తీసుకున్నాను అనుకోండి, అమెరికన్స్ ఉండరు అందులో కమిటీలో, అప్పుడు 5 + 0 అప్పుడు కూడా 5 అవుతుంది. 5 మెంబర్స్ కమిటీ ఫామ్ అయిపోతుంది. సో దీస్ 3 కేసెస్ ఆర్ వ్యాలిడ్. ఓకే, సో మనకి ఖచ్చితంగా 2 కంట్రీస్ నుంచి ఒకరు ఉండాలని కండిషన్ ఏం పెట్టలేదు కాబట్టి, సో ఈ 3 కండిషన్స్ మనకి వ్యాలిడ్ అవుతాయి. సో వీటిని బట్టి సెలెక్ట్ చేసి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, షల్ వి కెన్ రైట్. సో దేర్ ఆర్ 6 ఇండియన్స్. ఎందరున్నారు? ఇండియన్స్ 6 ఇండియన్స్ అండ్ 5 అమెరికన్స్. Okay, 5 Americans. We have to form a committee. We have to form, అక్కడ ఉన్నది రాస్తున్నానండి, ఏ కమిటీ. కమిటీ స్పెల్లింగ్ చూసారా? 2 M's
ఒక ఈ 2 టీలు 2 ఈలు, కమిటీ ఓకే ఆఫ్ 5 మెంబర్స్ ఓకే ఫామ్ చేయాలి, చేద్దాం. ఓకే సో టైప్ ఇటువైపు ఏ టైప్ చూసుకుందాం. ఫస్ట్ టైప్లో ఎలా ఉంటారు, సెకండ్ టైప్ ఎలా ఉంటారు చూద్దాం. నెక్స్ట్ ఇండియన్స్ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేయాలో చూద్దాం. ఇండియన్స్ ఎందరు ఉన్నారు, 6 మెంబర్స్. అమెరికన్స్ అందరున్నారు 5 మెంబర్స్. సో నంబర్ ఆఫ్ వేస్ చేద్దాం, ఓకేనా. రైట్. సో ఫస్ట్ టైప్లో ఇండియన్స్ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నాము, వీళ్ళు ఇండియన్స్ కదా, ఇండియన్స్ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నాను, 3 మెంబర్స్. సో 6 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు, 6C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ అమెరికన్స్ నుంచి 2 మెంబర్స్, 5 మెంబర్స్ ఉన్నారు అమెరికన్స్, అందులో నుంచి 2 మెంబర్స్ని 5C2 వేస్లో. ఈ 2 పనులు ఒక్కటేసారి జరగాలి, ఎందుకంటే 3 + 2 5 మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తున్నాం కాబట్టి బై ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ నుంచి 2 వేస్ ఒకటే జరగాలంటే M × N వేస్ కదా. 6C3 × 5C2 వేస్లో ఈ పని జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టైప్లో ఏం చేయబోతున్నామండి, 3 2 అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఇండియన్స్ 4 మెంబర్స్ 6C4 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికన్స్ 1 మెంబర్ని 5C1లో చేసుకోవచ్చు. 6C4 × 5C1 ఓకే, అన్ని వేస్లో మనం సెలెక్ట్ చేయొచ్చు. లాస్ట్ వన్ 5 మెంబర్స్ ఇండియన్స్, నో అమెరికన్. సో థర్డ్ కేసులో 5 మెంబర్స్ 6C5 వేస్లో చేయొచ్చు. 5C0 6C5 × 5C0 ఓకేనా. సో వీ గాట్ టోటల్ పాసిబిలిటీస్. రైట్. ఓకే, నౌ టోటల్ నంబర్ ఆఫ్ వేస్ అంటే ఏం చేయాలి, ఈ మూడింటిని యాడ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. రైట్. సో దేర్ఫోర్ టోటల్ number of committees అనొద్దు, total number of ways of forming committees. Committee committees ఏనండి, వీటన్నిటిని యాడ్ చేయండి. 6C3 × 5C2 otherwise we will simplify here. 6C3 అంటే ఏంటండి, 6 × 5 × 4 / 3 × 2 × 1 కదా. నెక్స్ట్ ఇంటూ 5C2 అంటే 5 × 4 / 2 × 1. 3 2s are 6, 2 2s are 4. So 5 4s are 20, 5 2s are 10, total 200. Okay. నెక్స్ట్ హియర్ 6C4 అంటే 6C2 యాక్చువల్లీ. 6C4 అంటే 6C 6 మైనస్ NCR = NCN-R కదా, ఆ ఫార్ములా నుంచి రాయొచ్చు. లేదా 6 × 5 × 4 × 3 / 4 × 3 × 2 × 1. సో మళ్ళీ 6C2నే వచ్చేస్తుంది, 6 × 5 ఓకే, 2 3s ఇంటూ 5C1 అంటే 5 అండి. 3 5s are 15, 15 5s are 75. నెక్స్ట్ 6C5 అంటే 6, 5C0 అంటే 1. NC అంటే ఇక్కడ ఒకటి ఉండి ఇక్కడ ఒకటి తగ్గింది అనుకోండి, ఎప్పుడైనా 13C12, 11C10 అలా ఒకటి ఉంటే ఈ పైనదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కింద 0 ఉందనుకోండి, 0 కానీ 1 0 ఉందనుకోండి, దెన్ ఆన్సర్ ఈజ్ 1. 5 NC01 కదా, నేర్చుకున్నాం కదా, NC0 NCN = 1. తర్వాత NC1 NCN-1 = N. ఓకే. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ప్రాబ్లమ్స్తో పాటు ఇవి కూడా అబ్జర్వ్ చేయాలి. రైట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని అవుతాయండి, 200
plus 75 plus 6. 6 plus 5, 11, 8, 2. So total number of ways of forming a committee of 5 members are 281 ways. Okay, simple problem. ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మనం మార్క్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఏ క్వశ్చన్ పేపర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 సెక్షన్స్. మీలానే మనకు కూడా 3 సెక్షన్సే కదా, ABC, లైక్ దట్, కంటైనింగ్ 3, 4, 5 క్వశ్చన్స్ రెస్పెక్టివ్లీ. సెక్షన్ 1లో 3, సెక్షన్ బిలో 4, నెక్స్ట్ సెక్షన్ 3లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు అటెంప్ట్ 6 క్వశ్చన్స్. 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. బట్ చూసింగ్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్. ప్రతి సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ చేయాల్సిందే. ఓకే, దట్ ఈస్ ద కండిషన్. ఓకే, ఎలా చేయొచ్చు చెప్పండి. సో ఇక్కడ ఒక మెథడ్ చెప్తున్నాను సింపుల్గా. సో ఏ సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 3. బి సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 4. సి సెక్షన్లో ఎన్ని ఉన్నాయి? 5. సో నంబర్ ఆఫ్ వేస్ ఇందాకట్లానే. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాను చూడండి. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ చేయాలి మనం? 6 క్వశ్చన్స్ కదా. 6 క్వశ్చన్స్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇందులో 1 అంటున్నాను, 1తో స్టార్ట్ చేస్తున్నాను. దీనిలో ఖచ్చితంగా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి చేయాలి కాబట్టి ఇందులో 1, ఇందులో 1 చేస్తే 1 + 1 2, ఇంకెన్ని చేయాలి? 4. 1, 2, 4, 6 అయిపోయినాయి ఆన్సర్డ్. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తాం? 3లోకి వెళ్ళి 1ని సెలెక్ట్ చేయడం. ఓకేనా, నెక్స్ట్ 4లోకి వెళ్ళి 1 సెలెక్ట్ చేయడం, ఇంటూ ఒకటేసారి జరుగుతుంది కాబట్టి ప్రోడక్ట్లో రాయొచ్చు, ఇంటూ 5లోకి వెళ్ళి 4ని సెలెక్ట్ చేయడం, 5C4. నెక్స్ట్ ఇందులో 1, ఇందులో 2 చేద్దాం. అప్పుడు ఇందులో ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. ఇందులో 1 చేద్దాం, ఈసారి ఇందులో 3 చేద్దాం. 1 + 3 4, ఇక్కడ 2 అయిపోతాయి. ఇక్కడ 1 చేద్దాం, ఇందులో 4 చేద్దాం. ఓకేనా, సో 4 చేస్తే 1 + 4 5 + 1 6. ఒకవేళ ఇందులో 1, ఇందులో 5 చేసినాం అనుకోండి, ఇక్కడ 0 అయిపోతాయి. కాబట్టి ఇందులో 1 చేసే కేసులు అన్నీ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా, ఫస్ట్ 1తో అయిపోయింది. నెక్స్ట్ ఇందులో 3 కదా, 2 కూడా వేసుకోవచ్చు. సో ఇందులో 2 చేసి ఇందులో 1 చేద్దాం. ఈసారి 2 + 1 3, అప్పుడు ఇందులో 3 చేయాలి. ఇందులో 2 చేసి ఈసారి ఇందులో 2 చేద్దాం. 2 + 2 4, ఇందులో కూడా 2 చేయాలి. ఇందులో 2 చేసి ఇందులో 3 చేస్తే ఇందులో ఏం చేయాలి? 1 చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకా మళ్ళీ వేరే 2, ఇందులో 1 చేసినప్పుడు ఈ పాసిబిలిటీస్, ఇందులో 2, 2, 2 చేసినప్పుడు ఈ పాసిబిలిటీస్. ఓకేనా, 3 కూడా చేయొచ్చు. 3కి 3 కూడా చేయొచ్చు. సెక్షన్ 3లోనే 3కి 3 చేసినాం అనుకోండి, ఇందులో ఖచ్చితంగా 1 చేయాలి. 3 + 1 4, అప్పుడు ఇందులో ఎన్ని చేయాలి? 2 చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇందులో 3 చేసి ఒకవేళ బీలోకి వెళ్ళి 2 చేసినాం అనుకోండి, అప్పుడు ఇందులో 1 చేయాలి. ఒకవేళ ఇందులో 3 చేసి ఇందులోనే 3 చేసినాం అనుకోండి, అప్పుడు ఇక్కడ 0, 3 + 3 0, అదే ఆ కేసు రాదు మనకి ఇంకా. ఓకేనా, సో అంతే. 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఇంకా 4 క్వశ్చన్స్ లేవు కదా అటెంప్ట్ చేయడానికి. సో దీస్ ఆర్ ది టోటల్ పాసిబిలిటీస్. సో దానికి కరెక్ట్గా రాయండి. 3C1 ఇంటూ 4C2 ఇంటూ 5C3, 3C1 ఇంటూ 4C3 ఇంటూ 5C2, 3C1 ఇంటూ 4C4 ఇంటూ 5C1, 3C2 ఇంటూ 4C1 ఇంటూ 5C3, 3C2 ఇంటూ 5C2 4C2 ఇంటూ 5C2, 3C2 ఇంటూ 4C3 ఇంటూ 5C1, 3C3 ఇంటూ 4C1 ఇంటూ 5C2, 3C3 ఇంటూ 4C2 ఇంటూ 5C1. ఓకే, సో దీస్ ఆర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. వీటిని ఏం చేయాలి? ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసి వాటిని సమ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. ఓకే, 3C1 అంటే 3, 4C1 అంటే 4 ఇంటూ 5 అన్నట్టు. 3C1 3, 4C2 అంటే 4 ఇంటూ 3/2 ఇంటూ 1, 2 2s. 5C3 అంటే 5C2 అని అర్థం. 5C3 అన్న 5C2 అన్న సేమ్. 5 ఇంటూ 4/3 ఇంటూ 2. ఓకే, సో 3 3 క్యాన్సిల్, 5 2. ఓకే, 2 2s.
నెక్స్ట్ 3C1 3, 4C3 4C3 అంటే 4C1 అన్నట్టు 4, 5C2 5C2 ఎంత వచ్చింది 5 into 4 by 2 into 1 సారీ హియర్ 5 into 4 into 2 into 1 అండి 2 2 the 4 ఓకే 3 క్యాన్సిల్ అవ్వదు కరెక్షన్ చేసుకోండి 3C1 అంటే 3 4C4 అంటే 1 5C1 అంటే 5 3C2 అంటే 3 నెక్స్ట్ 4C1 అంటే 4 5C3 అంటే 5 into 4 into 3 by 3 into 2 into 1 2 నెక్స్ట్ 3C2 అంటే 3 4C2 అంటే 4 నో 4C4 అంటే 4C2 అంటే 4 into 3 minus 2 1 4 into 3 by 2 into 1 మీకు తెలుసు కదా 5C2 అంటే 5 into 4 by 2 into 1 అవన్నీ చేయండి 3C2 అంటే 3 4C3 అంటే 4 5C1 అంటే 5 3C3 1 4C1 4 5C2 5 into 4 by 2 into 1 3C3 1 4C2 4 into 3 by 2 into 1 5C1 5 సో వీటిని ప్రోడక్ట్ చేసి ఆన్సర్ వేసి టోటల్ చేయండి యూ హ్యావ్ టు గెట్ 805 యాజ్ టోటల్ 805 రావాలి సో దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఓకే ఇది ఒక మెథడ్ ఇలా కాకుండా ఇంకో మెథడ్లో చేయొచ్చు ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు ఖచ్చితంగా అందులో అన్నిట్లోకి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ రాయాలనేది కండిషన్ కదండి సో ఫస్ట్ టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి మనకి టోటల్ క్వశ్చన్స్ 12 సో టోటల్ క్వశ్చన్స్ 3 + 4 + 5 అన్ని 12 కదా 3 + 4 7 7 + 5 12 సో 12 నుంచి వెళ్ళి ఎన్ని రాయాలి జనరల్గా 6 రాయాలి ఓకే టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ is equal to 3 + 4 + 5 how many questions 12 ఓకే సో ఈ 12 నుంచి ఎన్ని రాయాలి 6 రాయాలి సో we have to select 6 from 12 in 12C6 ways ఓకేనా సో 12 నుంచి 6ని క్వశ్చన్స్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు 12C6 వేస్లో రాయొచ్చు బట్ ఇక్కడ కండిషన్ ఒకటి ఉంది కదా ఏంటిది ఏలో ఎన్ని ఉన్నాయి బీలో ఎన్ని ఉన్నాయి సిలో ఉన్నాయి ఏలో 1 2 3 క్వశ్చన్స్ బీలో 1 2 3 4 క్వశ్చన్స్ సిలో 1 2 3 4 5 క్వశ్చన్స్ ఓకేనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఇందులో ఒకటి చేయాలి సో ఇది అలాంటి కేసు కాదు 12C6లో ఏమొస్తే తెలుసా ఇవే 5 చేసి ఇది ఒకటి చేయొచ్చు అప్పుడు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్టు అవుతుందా అవ్వదు కదా సో ఇందులో అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అట్లాంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేయాలి ఓకే సో రిమూవ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఏని అటెంప్ట్ చేయడానికి వీల్లేదు ఓన్లీ బీని ఎందుకంటే 6 క్వశ్చన్స్ లేవు దేనిలో కూడా 6 క్వశ్చన్స్ లేవు 6 కంటే తక్కువనే ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా ఏ కంప్లీట్గా బి కంప్లీట్గా సిని చేసే ఛాన్స్ లేదు కదా మరి ఏబీలు 2 మాత్రమే చేసి సిని వదిలేసే ఛాన్స్ ఉంది సో ఏబీలు 2 ఓకే సో ఏబీలు 2 మాత్రమే చేసే ఛాన్స్ ఏది ఉందండి ఏబీలు 2 అంటే ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 3 బీలో 4 సిలో 5 అప్పుడు 3 + 4 ఏమవుతుంది 7 7లోకి వెళ్ళి 6 చేయొచ్చు ఓకే 7లోకి వెళ్ళి ఎందుకంటే 2 కలిపితే 7 కదా 7లోకి వెళ్ళి 6 చేసే పాసిబిలిటీ ఉంది అప్పుడు సిని వదిలేస్తాడు అట్లాంటివి ఇందులో ఉన్నాయి వాటిని రిమూవ్ చేయాలి సో నంబర్ ఆఫ్ వేస్ మన ఆన్సర్కి నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్టింగ్ 6 questions choosing at least one from ఈచ్ సెక్షన్ ప్రతి సెక్షన్ నుంచి ఒకటి చేయాలంటే సో 12C6 నుంచి వేటిని తీసేయాలి 7C6ని తీసేయాలి ఇంకా ఎవరిని తీసేయాలి ఓన్లీ బీసీని అటెంప్ట్ చేశారు అనుకోండి ఓన్లీ బీసీని చేయొచ్చు కదా 9 క్వశ్చన్స్ ఉన్నాయి బీసీలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 9లోకి వెళ్ళి 6 చేసి అప్పుడు ఏని వదిలేయచ్చు
ఓన్లీ బీసీనే చేసి ఏని వదిలేయచ్చు, ఏ సెక్షన్ మొత్తాన్ని వదిలేయచ్చు. అట్లాంటి కేసెస్ని రిమూవ్ చేయాలి. ఇంకొక కేసు ఉంటుంది, ఏంటిదండి, ఏసీని ఓన్లీ ఏసీని వేస్తాడు, బీని వదిలేస్తాడు. ఏసీ అంటే ఎన్ని 3 + 5 8. సో ఓన్లీ ఏసీని వేస్తాడు, అంటే 8లోకి వెళ్ళి 6 వేస్తాడు, బీని వదిలేస్తాడు. ఓకే, సో అలాంటివి కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకి ఖచ్చితంగా ప్రతి సెక్షన్ని టచ్ చేయాలి కాబట్టి. సో ఇలా సెక్షన్స్ని టచ్ చేయని కేసులని మొత్తం కేసులకు వెళ్ళి తీసేస్తున్నాను. దెన్ వీ విల్ గెట్ ది ఆన్సర్. ఓకేనా. సో 12C6 అంటే ఏంటండి, 12 × 11 × 10 × 9 × 8, 1 2 3 4 5 × 7, 6 × 5 × 4 × 3 × 2 × 1 మైనస్ 7C6 అంటే 7 అంతే కదా. 7C6 అంటే 7C1 అన్నట్టు 7 అయిపోతుంది. 9C6 అంటే 9C3 అన్నట్టు 9 × 8. NCR = NCn-R అంటే 7C6 అనేది 7C1కి ఈక్వల్, 7 - 6 1 కాబట్టి 9C6 అనేది 9C3కి ఈక్వల్. 9 × 8 × 7/3 × 2 × 1. 8C6 అనేది 8 - 6 అంటే 8C2కి ఈక్వల్. అవన్నీ రెండు సేమ్ ఆన్సర్లు, కావాలంటే చెక్ చేయండి. 8 × 7/2 × 1. 2 1s 2 4s, 3 1s 3 3s 2 4s. ఓకే, హియర్ 6 2s, 5 2s, 4 2s, 3 3s, 2 2 cancel. Now 11 2s are 22, right? 2 3s are 6, 6 7s 42, 2 2s 4, 2 2s 4, 4 2s 8, 4 2s 8, 924 minus 7 minus 12 minus 42. 7 4s are 28, 7 4s are 28. 28 plus 12 40, 47. 924 minus 47. So 14 minus 7, 14 minus 7, here small mistake, 3 4s 12 వేసాను, 7 మర్చిపోయినా. జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్లో మీరు కూడా. సో 3 4s are 12, 12 7s are 84. ఓకే, సో 924 మైనస్ వీటిని యాడ్ చేస్తే ఏమవుతుందండి, 28 84 7 9 11. సో మైనస్ 119. సో 924 minus 119, 14 minus 9 5, 1 minus 1 0, 8 minus 1 1. సో 9 minus 1 8. సో 805 ways. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అన్ని 805. కేర్ఫుల్గా స్టడీ చేయండి, వీటిని రిమూవ్ చేస్తున్నాం ఎలా అనేది. సో దిస్ ఈజ్ ద ఆల్టర్నేట్ మెథడ్ ఫర్ 7th ప్రాబ్లం. స్టూడెంట్స్ రిమెంబర్, మనం ఈ వీడియోలో 4 ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా. ఈ 4 చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా. సో వీటిని ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంసెట్ కానీ, ఐఐటి కానీ, ఐఐటిజేఈ కానీ, దేనిలోనైనా కానీ. సో కేర్ఫుల్గా వినండి, అందులో లాజిక్ని అబ్జర్వ్ చేయండి. మీకు సేమ్ క్వశ్చన్స్ రాకపోవచ్చు కదా ఎగ్జామ్లో. సో డిఫరెంట్గా అంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో మరొక బ్యూటిఫుల్ ప్రాబ్లం అండి, కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ 12 థింగ్స్ బి. 12 థింగ్స్ని ఎలా, ఫస్ట్ క్వశ్చన్, డివైడెడ్ ఇంటూ 4 ఈక్వల్ గ్రూప్స్. 12 థింగ్స్ని 4 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి. దట్ ఈస్ వన్ క్వశ్చన్. అండ్ డిస్ట్రిబ్యూటెడ్ టు 4 persons ఈక్వల్లీ. ఓకే, సో ఆ 12 థింగ్స్ని 4 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేసి 4 personsకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఈక్వల్గా. ఓకే, సో రెండు మీకు సేమ్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి కావచ్చు, కానీ రెండిట్లలో కొంచెం చిన్న లాజిక్లో డిఫరెన్స్ ఉంది. సో దాన్ని మనం క్యాచ్ చేయాలి. ఓకేనా, రైట్, చూద్దాం ఎలానో. సో ఫస్ట్ దెర్ ఆర్ 12 థింగ్స్.
మనకి అక్కడ ఉన్నదే రాస్తున్నాను, నెక్స్ట్ ఏం రాయటండి. దేర్ ఆర్ 12 థింగ్స్. సో ఈ 12 థింగ్స్ని 4 గ్రూప్స్గా 1 2 3 4 1 2 3 4 4 గ్రూప్స్. 12 థింగ్స్ని 4 గ్రూప్స్ అంటే ఎన్ని వస్తాయండి? ఒక్కొక్క దాంట్లో 3 వస్తాయి కదా. 4 3s are 12. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్. సో 12 థింగ్స్ అంటే ఏమైనా వస్తువులు ఏదో అనుకోండి. 12 డాల్స్ అనుకోండి. ఓకే, 12 బాల్స్ అనుకోండి. సో 12 బాల్స్ని 4 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయాలి. 12 చాక్లెట్స్ లైక్ దట్. ఓకే, సో 12 చాక్లెట్స్ అనుకుందాం ఈసారి. 12 చాక్లెట్స్ని 3 ఈక్వల్ గ్రూప్స్గా సెలెక్ట్ చేయాలి. ఓకేనా, 4 ఈక్వల్ గ్రూప్స్గా సెలెక్ట్ చేయాలి. సో ఎలా సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ గ్రూప్ చేద్దాం. దిస్ ఈజ్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్. సో ఫస్ట్ గ్రూప్లో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3. ఫస్ట్ గ్రూప్లో అంటే 3 సెలెక్ట్ చేయాలి. 3 ఫ్రమ్ 12. ఓకే, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు చెప్పండి? 12C3 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. 12C3. ఓకే, నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 ఫ్రమ్ 12 ఈజ్ 12C3 వేస్. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ సెలెక్షన్ అయిపోయింది. రైట్, ఫస్ట్ గ్రూప్ అంటే ఫస్ట్ 3 చాక్లెట్స్ని సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ చాక్లెట్స్ని ఎన్ని ఉన్నాయి మనకి? నెక్స్ట్ మళ్ళీ 12లోకి వెళ్ళి 3 పోయినాయి కదా, సెలెక్షన్ అయిపోయింది. సో 12లోకి వెళ్ళి 3 అయిపోతే ఇంకెన్ని ఉంటాయి? 9. సో ఆ 9 నుంచి మళ్ళీ సెకండ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 ఫ్రమ్ 9. ఓకే, సో ఎందుకంటే 12 - 3 9 కదా, 12లోకి వెళ్ళి 3 పోయినాయి కాబట్టి సో మనం సెకండ్ గ్రూప్ ఫామ్ చేయొచ్చు. సో 9C3 వేస్లో. నౌ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అంటే సెకండ్ గ్రూప్ అయిపోయింది. 9లోకి వెళ్ళి మళ్ళీ 3 పోయినాయండి, 3 చాక్లెట్స్ పోయినాయి. సో పోతే మళ్ళీ 3 ఫ్రమ్ 9 - 3, 9లోకి వెళ్ళి 3 పోతే 6లోకి వెళ్ళి ఇప్పుడు థర్డ్ గ్రూప్ ఫామ్ అవుతుంది. థర్డ్ గ్రూప్లో ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేయొచ్చు? 6C3 వేస్. సో లాస్ట్కి మనకి మిగిలిపోయిన చాక్లెట్స్ అన్ని 3 అండి. 6లోకి వెళ్ళి 3 పోతే 3 కదా. సో ఫోర్త్ గ్రూపు ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఆ ఉన్నవే 3 కాబట్టి 3C3 వేస్. ఓకే, రైట్. సో నౌ ఇక్కడ ఇలా గ్రూప్స్ ఫామ్ చేసేటప్పుడు ఓకే సరే, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే మనం జనరల్గా ఏం చేస్తాం? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఫార్మింగ్ divide 12 things into 4 equal groups. 4 equal groups is equal to వీటన్నిటిని ఒకటేసారి చేస్తున్నాం కాబట్టి పని కాబట్టి M1 M2 M3 M4 అనుకుంటే వాటి యొక్క ప్రోడక్ట్ చేయాలి. 9C3 ఇంటూ 6C3 ఇంటూ 3C3 కదా, రైట్. సో ఇక్కడ ఇంకొక పని చేయాల్సి ఉంటుందండి మనం. ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్, తరుణ్, చరణ్, కిరణ్ 4 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, 4 మెంబర్స్ 4 మెంబర్స్ కాదు, మనం 4 థింగ్స్ అనుకున్నాం కదా. సరే 4 థింగ్స్ అనుకుంటే సరే 4 మెంబర్స్ అనుకోండి. ఈ 4 మెంబర్స్ని 2 ఈక్వల్ గ్రూప్స్గా చేయాలి. 4 మెంబర్స్ని 2 ఈక్వల్ గ్రూప్స్గా చేద్దాం. 2 ఈక్వల్ గ్రూప్స్ అంటే అర్థం ఏంటి? అరుణ్ ఏ అంటున్నాను, తరుణ్ టీ అంటున్నాను, చరణ్ సి, కిరణ్ కే అనుకుంటే ఎలా చేయొచ్చు? 2 ఈక్వల్ గ్రూప్స్. 2 ఈక్వల్ గ్రూప్స్ని ఎలా చేయొచ్చు చెప్పండి? అరుణ్, తరుణ్ ఒక గ్రూప్, అప్పుడు ఇంకో గ్రూప్లో ఫస్ట్ గ్రూప్ అనుకోండి, ఇది సెకండ్ గ్రూప్ అనుకోండి. ఓకేనా, అరుణ్ తరుణ్ ఒక గ్రూప్ అయితే మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? కిరణ్, చరణ్. సో నెక్స్ట్ అరుణ్ తరుణ్ అయిపోయారు కదా, నెక్స్ట్ అరుణ్ చరణ్ ఒక గ్రూప్ చేస్తున్నాను. ఓకే,
మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? తరుణ్, కిరణ్. నెక్స్ట్ అరుణ్, కిరణ్ చేస్తున్నాను. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? తరుణ్, చరణ్. ఓకే. నెక్స్ట్ తరుణ్, చరణ్ని ఒక గ్రూప్, తరుణ్, చరణ్, ఓకే సరే, తరుణ్, చరణ్ ఒక గ్రూప్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైపోతారు? మిగిలిన వాళ్ళు ఎవరు? అరుణ్, కిరణ్. నెక్స్ట్ తరుణ్, కిరణ్ ఒక గ్రూప్ చేస్తున్నాను అనుకోండి. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? అరుణ్, చరణ్. నెక్స్ట్ లాస్ట్ చరణ్, కిరణ్ ఒక గ్రూప్ చేస్తున్నాను అనుకోండి. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు? అరుణ్, తరుణ్. ఓకేనా? సో ఇలా 2 ఈక్వల్ గ్రూప్స్ అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి 2 ఈక్వల్ గ్రూప్స్ అంటే. ఓకే. సో ఎన్ని అండి? 6. సో దాన్ని ఇందాక చేసినట్టు చేస్తే ఫస్ట్ 4C2 4 నుంచి, అంతే కదా. 2 ఈక్వల్ గ్రూప్స్ చేయాలంటే 4 మెంబర్స్ ఉన్నారు. 4C2 మిగిలిపోయిన వాళ్ళు ఎందరు? 2 మెంబర్స్. 2 మెంబర్స్ నుంచి 2C2 వేస్లో అంటే ఏమవుతుంది? 4C2 అంటే 4 × 3/2 × 1. 2C2 అంటే ఎంత? 1. సో 2 2s. టోటల్ ఎన్ని ఫామ్ అయినాయి? 6 గ్రూప్స్ ఫామ్ అయినాయి. కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ 2 గ్రూప్స్ ఫామ్ అయినప్పుడు ఇద్దరు మ్యాచ్ అనుకోండి, ఇద్దరి మధ్యన మ్యాచ్ అనుకోండి. సో మ్యాచ్ అనుకుంటే అరుణ్, తరుణ్ వర్సెస్ చరణ్, కిరణ్, చరణ్, కిరణ్ వర్సెస్ అరుణ్, తరుణ్. 2 సేమ్ మ్యాచ్లు కదా. సో బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఈ పైన 3 గ్రూప్స్, కింద 3 గ్రూప్స్ ఇవి సేమ్. కావాలంటే చూడండి రివర్స్ అనే అంతే. అరుణ్, తరుణ్, చరణ్, కిరణ్. నెక్స్ట్ అరుణ్, చరణ్, తరుణ్, కిరణ్, అరుణ్, చరణ్, తరుణ్, కిరణ్, అరుణ్, కిరణ్, తరుణ్, చరణ్, అరుణ్, కిరణ్, తరుణ్, చరణ్. ఓకేనా? సో పైన గ్రూప్స్ కింద గ్రూప్స్ సేమ్, బట్ రివర్స్లో ఉన్నాయి అంతే. వీళ్ళు ఇటుంటే వీళ్ళు ఇటున్నారు, వీళ్ళు ఇటుంటే ఎటున్నా కానీ ఏంటండి 2 గ్రూప్స్ సేమ్ అన్నట్టుగా. సెలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సేమ్. ఓకేనా? సో మనం ఒక 4 నుంచి ఈ ఇద్దరిని ఒక గ్రూప్ ఫస్ట్ సెలెక్ట్ చేసినాం, ఈ ఇద్దరిని సెకండ్ సెలెక్ట్ చేసినాం. నెక్స్ట్ టైం ఏం చేసినాం? ఈ ఇద్దరిని ఫస్ట్ సెలెక్ట్ చేసినాం, ఈ ఇద్దరిని సెకండ్ సెలెక్ట్ చేసినాం. సో ఎలా సెలెక్ట్ చేసినా అని వీళ్ళిద్దరు ఒక టీం, వీళ్ళిద్దరు ఒక టీం, 2 గ్రూపులు ఫామ్ అయినంటే బోత్ ఆర్ కమ్స్ అండర్ సేమ్. కాబట్టి ఇవి రిపీట్ అయినాయి, సేమ్ గ్రూప్స్ రిపీట్ అయినాయి. ఓకేనా? సేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 times. 2 గ్రూప్స్ చేస్తున్నాం కాబట్టి 2 times రిపీట్ అయింది. ఓకే. సో అలా కాకుండా ఇలాంటివి 3 ఈక్వల్ గ్రూప్స్గా చేసినప్పుడు 3 times రిపీట్, 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అలానే ఇప్పుడు 4 గ్రూప్స్ చేసాం కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ టైమ్స్. ఓకే. సో దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 2 ఫ్యాక్టోరియల్. సో 6/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 3. సో 3 గ్రూప్స్ అనమాట, 3 ఈక్వల్ గ్రూప్స్ అంటే ఇవి మాత్రమే వస్తాయి, ఇది రాదు. ఓకేనా? 3 ఈక్వల్ గ్రూప్స్ అంటే అవి మాత్రమే వస్తాయి, ఇవి రావు. ఇదే విధంగా మనం దీన్ని 3 ఈక్వల్ గ్రూప్స్కి 4 ఈక్వల్ గ్రూప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు 12 థింగ్స్ని మనం 4 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేసినాం కాబట్టి దేంతో డివైడ్ చేయాలి? 4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకేనా? సో డిస్ట్రిబ్యూషన్ ఓకే, సెలెక్షన్ ఓకే, బట్ ఆఫ్టర్ దట్ అందులో సేమ్ రిపీట్ అవుతాయి కాబట్టి ఆ రిపీట్ అయ్యే వాటితో డివైడ్ చేయాలి. ఇందులో కూడా ఇవి సేమ్ రిపీట్ అయినాయి, 2 ఫ్యాక్టోరియల్ టైమ్స్ రిపీట్ అయినాయి. ఒకవేళ 3 ఈక్వల్ గ్రూప్స్ అయితే 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ రిపీట్ అయితే 3 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి. 4 ఈక్వల్ గ్రూప్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ టైమ్స్ రిపీట్ అవుతాయి, దాంతో డివైడ్ చేయాలి. ఓకే. సో నౌ సింప్లిఫై. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్టెప్, రిమెంబర్. నెక్స్ట్ 12C3 అంటే ఏంటండి? 1/4 ఫ్యాక్టోరియల్ పక్కన పెడుతున్నాను. 1/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12C3 అంటే మనకి ఎన్సిఆర్ ఫార్ములా ఏంటి? ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ కదా, ఇంటూ r ఫ్యాక్టోరియల్. 12C3 అంటే 12 ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 3 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9C3 9 ఫ్యాక్టోరియల్ బై 9 minus 3 how much? 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ 6C3 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 minus 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3C3 అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 minus 3 factorial 0 factorial into 3 factorial. So here 9 factorial 9 factorial 6 factorial 6 factorial, these 3 factorials cancel. So what is the final answer? The final answer is
In numerator we have only 12 factorial. In denominator 3 factorial repeated 4 times, that's why 3 factorial whole power 4 into 4 factorial. This is the answer. 12 factorial by 3 factorial whole power 4 into 4 factorial. Okay na? Right. ఓకే, సో 4 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేయడం అయిపోయింది. ఓకే, మరి దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ టు 4 పర్సన్స్ ఈక్వల్లీ అన్నాడు. ఓకేనా, సో అది మరి అప్పుడు ఏం చేయాలనేది చూడండి. ఓకేనా, దానికి దీనికి తేడా ఏంటో చూడండి. సో 4 ఈక్వల్ గ్రూప్స్గా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్కి ఇప్పుడు ఇవే చాక్లెట్స్ అనుకోండి. ఇందాక సరే ఈ ACTK ఉంది కదా, ఈ చాక్లెట్స్ అనుకోండి, లేదా ఏదైనా వేరే కంపెనీ చాక్లెట్స్ నేమ్స్ రాద్దాం, లేదా ABCD తీసుకోండి, జస్ట్ సింపుల్ ABCD. ఓకేనా, ABCD గ్రూప్స్ ఏమవుతాయండి? AB చాక్లెట్స్, నెక్స్ట్ CD అవుతాయి. ఇక్కడ టైప్ 1 టైప్ 2 గ్రూప్స్ కదా. ఓకేనా, AC అప్పుడు BD, AD అప్పుడు BC, నెక్స్ట్ BC AD అవుతుంది, BC AD, BD AC, నెక్స్ట్ CD AB. ఓకే, ఇప్పుడు 2 ఈక్వల్ గ్రూప్స్గా డివైడ్ చేశాను. డివైడ్ చేసిన తర్వాత వీటిని డిస్ట్రిబ్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్రూప్స్ని 4 పర్సన్స్ కన్నాడు కదా, 2 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి. 2 పర్సన్స్ ఉన్నారు. ఓకేనా, సో 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 2 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్కి AB చాక్లెట్స్ ఇచ్చాను, ఈ గ్రూప్కి సంబంధించిన చాక్లెట్ ఇచ్చాను. సెకండ్ పర్సన్కి CD ఇచ్చాను. దట్ ఈస్ 1 వే. ఓకేనా, నా ఇప్పుడు ఇందాక నేను ఏమన్నాను, ఈ పైన గ్రూప్ కింద గ్రూప్ సేమ్ అని 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేశాను. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ పర్సన్కి AB రకమైన చాక్లెట్స్ ఇచ్చాను, AB గ్రూప్ చాక్లెట్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు కదా మనం సేమ్ అనుకున్నాం ఇంతకుముందు. సో ఫస్ట్ ఇతనికి AB ఇచ్చి చాక్లెట్, ఇతనికి ఈ పర్సన్కి CD ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశానంటే వీళ్ళిద్దరు వేరే చిన్నగా పెద్దగా వేశాను. ఇప్పుడు ఏం చేశానంటే ఈ పర్సన్కి CD టైప్ చాక్లెట్స్ ఇచ్చాను, ఈ పర్సన్కి AB టైప్ చాక్లెట్స్ ఇచ్చాను. రెండు సేమ్ అవుతాయా డిఫరెంట్ అవుతాయా మీరే చెప్పండి. ఓకేనా, ఏదైనా ప్లేయింగ్ గ్రూప్స్ డివైడ్ చేసినప్పుడు అటు ఇటు గ్రూప్స్ సేమ్ అయిపోతాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేశాను. బట్ వీటిని డిస్ట్రిబ్యూట్ చేసేసరికి 4 పర్సన్కి, ఇక్కడ 2కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అంతే, 2 పర్సన్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇతనికి AB టైప్ చాక్లెట్స్ ఇచ్చి ఇతనికి CD టైప్ చాక్లెట్స్ ఇవ్వడము. ఓకే, AB టేస్ట్ స్వీట్ ఉందనుకోండి ఇచ్చాను, CD హాట్ ఉందనుకోండి ఇచ్చాను. ఈ రెండు వేరే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కదా. ఓకే, AB టైప్ చాక్లెట్స్, CD టైప్ చాక్లెట్స్ రెండు ABCD, ఈ పర్సన్కి AB, ఈ పర్సన్కి CD ఇచ్చాను. నెక్స్ట్ ఈ పర్సన్కి AB, ఈ పర్సన్కి CD, దోస్ 2 కమ్స్ అండర్ డిఫరెంట్. ఓకే, కాబట్టి ఆ టైంలో ఇది కూడా కౌంట్ అవుతుంది, దాన్ని డివైడ్ చేసి తీసేయాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇన్ దిస్ కేస్, సో డిస్ట్రిబ్యూషన్ కేసులో సో సెకండ్ ప్రాబ్లంకి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ డిస్ట్రిబ్యూటెడ్ టు 12 things distributed to 4 persons. 4 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాసెస్ అంటే ఏంటిదండి? సో 12 ఇంతకు వచ్చింది కదా, మనం 4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయకపోతే సరిపోతుంది. 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 ఈజ్ ద ఆన్సర్.
ఇందాకటి ఆన్సర్ ఏంటి 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ పవర్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అక్కడ 4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసాము, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయడం ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ద కేస్. ఓకే, సో కేర్ఫుల్గా స్టడీ చేయండి. దీనికి ఒక ఫార్ములా చూద్దాం, మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఇలాంటి వాటికి ఎలా చేయాలో చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములాస్ ఇవ్వడం జరిగిందండి, 2 ఫార్ములాస్. మనకి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే ఇవి యూజ్ అవుతాయి, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్ mn డిసిమిలర్ థింగ్స్ ఇంటూ m ఈక్వల్ గ్రూప్స్ ఈచ్ కంటైనింగ్ n ఎలిమెంట్స్. సో ఇక్కడ ఏంటిది 12 థింగ్స్ నేను రాసుకోవచ్చు 4 ఇంటూ 3 కదా. నౌ m ఈక్వల్ గ్రూప్స్ అంటే ఎన్ని, 4 ఈక్వల్ గ్రూప్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఫార్ములా 4 ఇంటూ 3 12 ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ పవర్ m అంటే 4. ఇదే వచ్చింది కదా ఆన్సర్, రైట్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ mn డిసిమిలర్ థింగ్స్ ఈక్వల్లీ అమాంగ్ m పర్సన్స్, 4 పర్సన్స్. సో ఇక్కడ కూడా మనకి ఇందాక 4 ఇంటూ 3, ఇక్కడ 4 పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందండి 4 ఇంటూ 3 12 ఫ్యాక్టోరియల్ బై ఒక్కొక్కరు 3 ఫ్యాక్టోరియల్ పవర్ 4 అవుతుంది. సో ఇలా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు మనం ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రిమెంబర్ దీస్ 2 ఫార్ములాస్. Different problem and interesting and important for entrance point of view. Last problem of this chapter. A class contains 4 boys and G girls. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇందాక ప్రతి ప్రాబ్లంలో మనకి నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ని G అన్నాడు. మన క్వశ్చన్ Gని ఫైండ్ అవుట్ చేయడం. ఎవ్రీ సండే ఒక క్లాస్లో 4 బాయ్స్ ఉన్నారు, G గర్ల్స్ ఉన్నారు. సో ఎవ్రీ సండే వాళ్ళు 5 స్టూడెంట్స్ విత్ అట్లీస్ట్ 3 బాయ్స్ గో ఫర్ ఏ పిక్నిక్. ఓకే, ప్రతి సండే పిక్నిక్ పోతారటండి, ఎంత బాగుంది. ఎ డిఫరెంట్ గ్రూప్ ఈజ్ బీయింగ్ సెంట్ ఎవ్రీ వీక్ అంటే ప్రతి వీక్ ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్ పోతుంది. ఈ వీక్లో ఒక గ్రూప్ పోతే నెక్స్ట్ వీక్ ఇంకొక గ్రూప్ లైక్ దట్. ఓకే, సో ప్రతి వారం ఒక్కొక్క గ్రూప్ పిక్నిక్ వెళ్తారట, ఎంజాయ్ చేస్తారు, చూసారా. నెక్స్ట్ డ్యూరింగ్ ది పిక్నిక్ ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ ఇన్ ద గ్రూప్ ఎ డాల్. అంటే ఆ పిక్నిక్ పోయే టైంలో క్లాస్ టీచర్ ఏం చేస్తుందట అంటే ప్రతి గర్ల్కి ఒక బాల్ ఇస్తుందంట, బాయ్స్కి ఇవ్వట్లేదు, ఓన్లీ గర్ల్స్కి ఇస్తుంది. ఒక డాల్ నాట్ బాల్, డాల్ ఇస్తుంది. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈస్ 85 దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే టోటల్ ఆ పిక్నిక్ డ్యూరేషన్లో మొత్తం అందరినీ పంపించినాక అన్నీ కవర్ అయ్యే టైంకి 85 డాల్స్ ఇచ్చారు క్లాస్ టీచర్ గారు. సో దెన్ ఆ క్లాస్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఎట్లా చేయాలో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఇన్ a క్లాస్ నంబర్ ఆఫ్ బాయ్స్, ఎందరు బాయ్స్ ఉన్నారండి 4. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎందరున్నారు G. సో టోటల్ డాల్స్ ఎన్ని, total number of dolls 85. okay, so if the total number of dolls distributed is 85 then find the number of girls. okay, so ఎలా చేయాలో చూడండి. సో ఫస్ట్ గ్రూప్ 1ని ఎలా సెలెక్ట్ చేస్తున్నానంటే బాయ్స్ ఎందరున్నారండి 4 ఉన్నారు, గర్ల్స్ ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసేటప్పుడు బాయ్స్ ఎందరున్నారు 4, గర్ల్స్ ఎందరున్నారు G. వి డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటి, పిక్నిక్ పంపించేటప్పుడు అట్లీస్ట్ 3 మెంబర్స్ బాయ్స్ ఉండాలట, కనీసం 3 బాయ్స్ ఉండాలి, అంటే 4 కూడా ఉండొచ్చు, మ్యాక్సిమం 4 కదా. సో అట్లీస్ట్ 3 అంటే కనీసం 3 అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో గ్రూప్ 1 అంటే ఇందులో 3 మెంబర్స్ ఉండే బాయ్స్ అనుకుందాం.
గ్రూప్ 2లో 4 మెంబర్స్ బాయ్స్ అనుకుందాం. ఓకేనా? సో ఇందులో 3 మెంబర్స్, ఇందులో 4 మెంబర్స్ బాయ్స్ అనుకుందాం. ఓకే, సో అట్లీస్ట్ 3 మెంబర్స్ పిక్నిక్. A different team sending a different group is being sent every week during the picnic. ఓకేనా? సో ఇక్కడ ఇంకొక కండిషన్ మనకి ఏంటండి, ఎంతమంది పోతున్నారు ప్రతి వారం పిక్నిక్కి? 5 స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో ఈ వీక్ ఫస్ట్ ఓకే, సో ఒక గ్రూప్లో 3 మెంబర్స్ ఉన్నారంటే ఇంకా గర్ల్స్ అందరిని తీసుకోవాలి మనం 2, ఎందుకంటే మొత్తం 5 మెంబర్స్ని పంపించాలి కాబట్టి. ఒకవేళ 4 మెంబర్స్ని బాయ్స్ని తీసుకుంటే 1 మెంబర్ గర్ల్ని తీసుకోవాలి. ఓకేనా? సో నంబర్ ఆఫ్ వేస్ అంటే ఎన్ని టీమ్స్ ఫామ్ అయితే చూద్దాం. సో ఎన్ని టీమ్స్ అంటే ఇలాంటి టైప్ ఎన్ని టీమ్స్ ఫామ్ అయితే, ఇలాంటి టైప్ ఎన్ని టీమ్స్ ఫామ్ అయితే చూద్దాం. సో ఇలాంటి టైప్ టీమ్స్ అంటే ఏం చేస్తామంటే, ఇది ఒకటే టీం కాబట్టి ఎట్ ఏ టైం సెలెక్ట్ చేయాలి కాబట్టి 4 మెంబర్స్ నుంచి 3 బాయ్స్ని 4C3లో వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఇంటూ జీ గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ని GC2 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టీంలో 4 బాయ్స్ నుంచి 4 బాయ్స్ని 4 మెంబర్స్ బాయ్స్ నుంచి 4 మెంబర్స్ బాయ్స్ని 4C4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ జీ గర్ల్స్ నుంచి 1 గర్ల్ని GC1 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నౌ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే అంతే కదా, ఇదంతా ఒకటే వర్క్ కాబట్టి ప్రోడక్ట్ రూల్ యూజ్ చేసాము, అదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4C3 అంటే మనకు తెలుసు కండి, 4 ఇంటూ 3 ఇంటూ 2/3 ఇంటూ 2 ఇంటూ 1 4 అవుతుంది. GC2 అంటే జీని 2 టైమ్స్ రెడ్యూస్ చేయాలి, G ఇంటూ G మైనస్ 1/2, 2 1s 2 2s. ఓకే, నెక్స్ట్ 4C4 అంటే 1, GC1 అంటే G. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది నెంబర్ ఆఫ్, అంటే ఇన్ని టీమ్స్ ఫామ్ అయినాయి. సో గ్రూప్ 1 అంటే 3 మెంబర్స్ బాయ్స్ 2 మెంబర్స్ గర్ల్స్తో ఇన్ని టీమ్స్ ఫామ్ అయినాయి, డిఫరెంట్ టీమ్స్. అంటే అన్ని వీక్స్ పంపించాలన్నట్టు. 2G ఇంటూ G మైనస్ టీమ్స్ ఫామ్ అయినాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 టీమ్స్ ఫామ్ అయినాయి అనుకోండి. 3 టీమ్స్ ఫామ్ అయినాయి అంటే ఈ 3 డిఫరెంట్ టీమ్స్ని ఏం చేయాలి, ఫస్ట్ వీక్ ఒక టీము, సెకండ్ వీక్ ఒక టీము, థర్డ్ వీక్ ఒక టీం, అట్లా పంపిస్తున్నాం. నెక్స్ట్ ఇందులో G టీమ్స్ ఫామ్ అయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా 2 టీమ్స్ ఫామ్ అయినాయి అనుకోండి. నెక్స్ట్ 4th వీక్ 5th వీక్ ఇట్లా ఒక టైప్లో పంపిస్తున్నాం. రైట్, ఓకేనా? సో ఇన్ని వీక్స్ సండేస్ మనం టూర్స్కి పంపించాలి, పిక్నిక్కి పంపించాలి. ఈ పంపించే టైంలో వాళ్ళ క్లాస్ టీచర్ ఏం చేస్తున్నారంట, గర్ల్స్కి ఇప్పుడు ఇక ఈ టీంని పంపించారనుకోండి, ఈ వీక్ పంపించారనుకోండి, ఈ వీక్ పంపిస్తే సో వాళ్ళకి 2 గర్ల్స్ని పంపిస్తున్నారు కాబట్టి ఎన్ని డాల్స్ ఇచ్చేసేయాలి, వాళ్ళకి 2 డాల్స్ ఇవ్వాలి. ఓకేనా? సో ఒకవేళ ఈ వీక్లో క్లాస్ టీచర్ వాళ్ళని పిక్నిక్ పంపించినప్పుడు గర్ల్స్ నుంచి ఒకరే వెళ్తున్నారు కాబట్టి ఎన్ని డాల్స్ ఇవ్వాలి ఆ టీంకి? 1 డాల్ ఇవ్వాలి. ఓకేనా? సో టోటల్ నంబర్ ఆఫ్ డాల్స్ ఇన్ దిస్ కేస్, ఈ కేసులో నంబర్ ఆఫ్ డాల్స్ ఏంటి, యాజ్ దెర్ ఆర్ 2 మెంబర్ ఆఫ్ గర్ల్స్, సో 2G ఇంటూ G మైనస్ 1 ఇంటూ 2 అండి. ఓకేనా? సో ఎన్ని టీమ్స్ ఫామ్ అయితే అన్ని ఇంటూ 2s పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 వీక్స్కి ఫామ్ అయిన 3 టీమ్స్ ఫామ్ అయిన అనుకోండి, 3 వీక్స్ వాళ్ళు పంపించేటప్పుడు ప్రతి వీక్ 2 2 2 ఇవ్వాలి. 3 ఇంటూ 2 6 డాల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ కేసులో ఏంటండి, ఒకటే ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 4 టీమ్స్ ఫామ్ అయినాయి అనుకోండి, 4 వీక్స్ వాళ్ళు వెళ్తారు. ప్రతి 4 టైమ్స్ వెళ్ళినప్పుడు ప్రతి టీంలో ఒక్కొక్క గర్ల్ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డాల్ ఇవ్వాలి. అంటే 4 ఇంటూ 1 అంటే G ఇంటూ 1 అనమాట. వెళ్ళినప్పుడు డాల్ ఒక డాల్ ఇవ్వాలి. సో మొత్తం 4 ఇంటూ 1 4 అంటే G ఇంటూ 1 G అవుతాయి. ఓకేనా? రైట్. Right. So therefore given total number of dolls is equal to 85. So total number of dolls అంటే రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుందంటే 2 ఇంటూ 2
4g into g minus 1 plus g, this g is equal to 85. Okay, so 4g into g, 4g square minus 4g plus g minus 85 bring to left side. Now 4g square minus 3g plus minus 85 is equal to 0. Okay, so what are the factors? Factorization చేయాలి. 4 into 85, 4 into 85 ఏమవుతుంది? 4 into 85 340. సో 340 అంటే 4 ఇక్కడ ఉంది కదా, 4ని 2 into 2 రాస్తున్నాను, 85ని 17 5 85. సో 3 వచ్చేలా సెట్ చేయాలంటే 5 2 10, 10 2 20, 20 ఉన్న 17కి రిలేషన్ ఉంది కాబట్టి 4g square minus 20g plus 17g minus 85 is equal to 0. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది, మల్టిప్లైస్ అది వచ్చింది. సో ఇందులో 4g కామన్, g minus 5, 17 కామన్, g minus 5 is equal to 0. g minus 5 కామన్, 4g plus 17 is equal to 0. So g minus 5 is equal to 0 or 4g plus 17 is equal to 0. So g is equal to 5 or g is equal to minus 17 by 4. ఎక్కడైనా minus 17 by 4 number of girls ఉంటారా? ఉండరు. సో therefore number of girls in there ఉంది 5. సో అక్కడ 4 బాయ్స్ ఉన్నారు, క్లాస్లో 5 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. కేర్ఫుల్గా మళ్ళీ ఒకసారి విని అర్థం చేసుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్. సో దీంతో పర్ముటేషన్స్, కాంబినేషన్స్, టోటల్ కాన్సెప్ట్స్, టోటల్ ప్రాబ్లమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో సెటిల్ అయిపోయినాయి. ఓకేనా? సో మీ డ్యూటీ చదువుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, అర్థం చేసుకోవడం. సో మంచిగా చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఐ విల్ గివ్ ఆన్సర్ ఇన్ ఫ్రీ టైం. ఓకే, సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ తొందరగా మంచి ఇంట్రెస్టింగ్ చాప్టర్ స్టార్ట్ చేసి తొందరగా వీలైనంత తొందరగా మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.